పెంపుదలని అమలు చేస్తూ ఉంది. సంపద సృష్టికర్త, ఈ దేశంలోనే ఎవరికీ లేనంత అనుభవం రాజకీయంగా ఉంది, ఆర్థికవేత్తలకే పాఠాలు చెప్పగలుగుతారని ప్రచారం ఉన్న చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించుకోవడం అని అంటే ఆయన ఈ రకంగా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని తీసుకోవడం అని మరొకసారి నిరూపణ అయింది. మొన్నే విద్యుత్ ఛార్జీలని బాధేసి దాన్ని కూడా సంపద సృష్టి అని చెప్పాడు ఆయన. సంపద సృష్టి అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా బాధేసి ఇదిగో నేను చెప్పిన సంపద సృష్టి ఇదే అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఒక రకంగా చూసుకుంటే ఆయన తప్పేం లేదు. ఆయన సహజ శైలి అది. ఒక వస్తువుకి, ఒక ప్రోడక్ట్కి ఎలా మార్కెటింగ్ చేస్తారో అలాగా తనను తాను మార్కెటింగ్ చేసుకునే వ్యూహంలో భాగంగా సంపద సృష్టిస్తానని, ప్రజలకి కూడా అంతుబట్టని స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసుకున్నారు. ఆ మార్కెటింగ్కి పడిపోయిన ప్రజలు మరొకసారి కషాయం నమ్మినట్టుగా నమ్మి ఇవాళ ఈ భారాలన్నీ మోసే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా చూస్తే ఇప్పుడు రేపు నుంచి ఫిబ్రవరి 1 నుంచి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపుదల చూస్తే ఇంచుమించుగా 13,000 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకుని ప్రతి ఏటా 13,000 కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెంచుకుని నడ్డి విరిచేసే కార్యక్రమాన్ని, ప్రత్యేకించి స్థిరాస్తి విలువల్ని అమాంతంగా పెంచి దాని ద్వారా ఆదాయాన్ని సేకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కేవలం భూముల విలువలే కాదు, స్ట్రక్చర్ల విలువలు, చివరికి తాత్కాలికంగా నివాసం ఉండే షెడ్లు వంటి వాటికి కూడా భారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీలని వడ్డించేశారు. అందులో పూరిళ్ళు, పెంకుటిళ్ళు ఏది కూడా మినహాయింపు లేదనే విషయాన్ని మనం ఇవాళ అర్థం చేసుకుంటే, వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు చూస్తే అర్థమవుతుంది. ఇంచుమించుగా ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ పార్టీ హయాంలో ప్రభుత్వంలో ఆదాయం వచ్చేది. అది ఈయన వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయి ఈయన అడుగుపెట్టిన వేళ విశేషంలో మొత్తం సగానికి సగం పోయింది. ఇంచుమించు 6,000 కోట్లు వచ్చింది అంటున్నారు. సరే, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం సహజమే కదా, గతంలో ఎప్పుడు జరగలేదా అనుకుంటే, అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి కావలసినట్టుగా వాళ్ళ స్థిరాస్తి వ్యాపారులకు కావలసినట్టుగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. ఉదాహరణకి రాష్ట్రం అంతా పెంచితే ఒక అమరావతిలో ఎందుకు పెంచలేదో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. రాష్ట్రం అంతా పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమరావతిలో ఎందుకు పెరగలేదు అంటే, అమరావతి ఎవరు రియల్ ఎస్టేట్ కంపెనీ, ఎవరికి మేలు చేద్దామని మీరు అక్కడ ఛార్జీలు పెంచలేదు అంటే, అమరావతిలో ఛార్జీలు భూముల ధరలు పెంచితే మార్కెట్ విలువ కన్నా తక్కువ ఉన్నప్పటికీ అంత పెద్ద వైట్ అమౌంట్ పెట్టి కొనేవాళ్ళు తగ్గిపోతే మీ మార్కెట్ పడిపోద్దనే కదా మీరు పెంచండి. అప్పుడు రాష్ట్ర ప్రయోజనం లేదా దాంట్లో? వాళ్ళు ఏం చేశారంటే, చాలా చిత్రంగా లేయర్లు అంట, గ్రిడ్స్ అంట. గతంలో ఏంటంటే, ఒక ప్రాంతమో ఒక గ్రామమో తీసుకుంటే ఆ గ్రామంలో ఉన్న, ఆ ప్రాంతంలో ఉన్న మ్యాపింగ్ చేసిన ప్రాంతం అంతా కూడా ఒకే రకమైన పెంపుదల ఉండేది. ఇవాళ అలా కాదు. రోడ్డు పక్కన ఉంటే ఒక రేటు, రోడ్డు లోపలికి ఉంటే ఒక రేటు, మన వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు ఉంటే ఒక రేటు, మనకు అక్కర్లేనివాడు ఉంటే పగవాడు ఉంటే ఒక రేటు. ఈ రకంగా కేటగిరైజేషన్ చేశారు. ఎస్, దీనికి ఖచ్చితంగా చెప్తున్నాం, అమరావతి పెంపుదల, అమరావతిలో మీకు భూముల ధరలు పెంచకపోవడం అనేది డెఫినెట్గా దీనిలో భాగమే. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి పెంచుకున్నారు, ఇష్టం లేని వాళ్ళకి పెంచుకున్నారు, ఇష్టం వచ్చిన వాళ్ళకి పెంచలేదనడానికి అదే ఉదాహరణ. ఇంకంతకన్నా ఉదాహరణ ఏంటి అంటే, మీ బాధుడు కూడా సెలెక్టెడ్
ఇవాళ మీరు ఎవరిని వదిలేశారు చెప్పండి? సామాన్యుని కూడా వదిలేయకుండా బాధేసి మీకు కావాల్సినట్టుగా మినహాయింపులు ఇచ్చుకుంటూ, మీకు కావాల్సినట్టుగా జీవోలు ఇచ్చుకుంటూ మీరు పరిపాలన సాగించట్లేదా? గతంలో అర్బన్ ప్రాంతాల్లో ఒకలాగా, రూరల్ ప్రాంతాల్లో ఒకలాగా, ఆల్రెడీ డెవలప్మెంట్ జరుగుతున్న ప్రాంతాల్లో ఒకలాగా, అక్కడున్న మార్కెట్ ధరలు ఎంత ఉన్నదనేది ఒక ఎస్టిమేట్ చేసి శాస్త్రీయంగా దాంట్లో ఇంత పర్సంటేజ్ భూములు ధరలు పెంచాలని ఓ నిర్ణయం ఉండేది. ఇవాళ అదేం లేదే. మీ ఇష్టానుసారం మీరు పెంచుకుంటూ, మీ ఇష్టానుసారం మీరు క్లాసిఫికేషన్ చేసుకుంటూ, కేటగిరైజేషన్ చేసుకుంటూ ఇవాళ రేపటి నుంచి పెద్ద ఎత్తున భారాన్ని మోపారు. చివరికి కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అపార్ట్మెంట్లు, ప్లాట్లు, భవనాలకు సంబంధించి కూడా ధరలు విపరీతంగా పెంచేశారు. అంటే ఇవాళ ఒక ప్లాట్ కొనుక్కుని ఒక సామాన్యుడు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వ్యక్తి ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే దానికి సంబంధించి లక్షల రూపాయలు అదనంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టే పరిస్థితి వచ్చిందనేది నిజం. ఇది మీకు సపోర్ట్ చేసే మీడియా ఉంది కాబట్టి ఇది అద్భుతం, అమోఘం, ఇలా పెంచడం అనేది ప్రజా శ్రేయస్కరం. ఇంకా రంగురంగుల సినిమా చూపించగలుగుతారు. మేమేం చెప్తున్నామంటే అసలు మీరు గత 8 నెలలుగా పరిపాలన చేస్తున్న తీరు చూస్తే ది మోస్ట్ ఫెయిల్యూర్ టెన్యూర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. 4 దఫాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇప్పుడు ఫెయిల్ అయినంతగా గతంలో ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి. మేబీ దానికి కారణాలు ఏంటనేది ఆయనకే తెలియాలి. ఈరోజు మొన్న ఎప్పుడో నేను చూసా, ఆయన నీతి ఆయోగ్కి సంబంధించిన రిపోర్టు మీద ఒక లెక్చర్ ఇస్తూ దాని మీద చెప్పాడు, రాష్ట్రం అంతా దివాళా తీసేసిన పరిస్థితి ఉంది, ఇప్పటికిప్పుడు పథకాలు ఇవ్వలేం, దీనికి చాలా చేయాల్సి ఉంది నేను అని 7వ తేదీన, ఈ నెల 7వ తేదీన చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? అభివృద్ధి చేస్తే సంపద సృష్టిస్తాం, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే సంక్షేమం పెరుగుతుంది, సంక్షేమానికి డబ్బులు వస్తాయి, ఇలాగేదో మోర్ మనీ, మోర్ క్యాపిటల్, రకరకాలుగా ఏదో చెప్పుకొచ్చాడు. మేము అడుగుతున్నాం, మీరు ఇచ్చిన ఒక నినాదం మీకు గుర్తుందా? పూర్ టు రిచ్ అని ఒక నినాదం ఇచ్చారు, గుర్తుందా? ఎలా ఇచ్చారు నినాదం? మీరు సంపద సృష్టిస్తాను, ప్రతి ఒక్కడిని కుబేరుని చేస్తాననే కదా ఇచ్చిన నినాదం అది. ఇవాళ ఏమైంది? సూపర్ 6 ఏమైంది? మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఎప్పటి మాదిరిగానే గాలి కొట్టుపోయిన గాలి మాటల్లాగా నిలిచిపోయినాయి. ఎవడైనా అడిగితే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. పాపం కొంతమంది యూట్యూబర్ల మీద కూడా ఇవాళ కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఎన్నికల ముందు ఈయన ఎన్నికల ప్రచారంలో చెప్తూ ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు, మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది, అదే పెద్ద గొప్ప బ్రహ్మ విద్య అని. నిజమే కాబోలనుకుని జనం కూడా ముసలమ్మ నొక్కితే ముసలోడైనా నొక్కుతాడని చెప్పి వేశారు. ఏమైంది? బటన్ ఎందుకు నొక్కలేకపోతున్నారు? ముసలమ్మ నొక్కుతుందనే బటన్ను మీ ప్రభుత్వం ఎందుకు నొక్కలేకపోతుంది? ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్ని అమలు చేయాలంటే ఏడాదికి 1,65,000 కోట్లు కావాలి. నేను ఇవాళ ఇచ్చే పథకాలే 70,000 కోట్ల రూపాయలు అవుతోంది. ఇంతకు మించి ఇచ్చే అవకాశం ఈ రాష్ట్ర ఖజానాకి లేదు. కాబట్టి నేను అబద్ధాలు చెప్పలేను, ఆయనలాగా మోసం చెయ్యను. ఆయన ఎన్నికల ముందు డెలిబరేట్గా, నిర్ద్వందంగా మోసం చేస్తూ ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే ప్రజలు అర్థం చేసుకోలే. నిజాన్ని అర్థం చేసుకోవడం కష్టం, అబద్ధం అందంగా కనిపిస్తుంది. ఇవాళ ఎన్నికల ముందు ఏం చేశారు? ఎన్ని అబద్ధాలంటే రోజు వండి వార్చడమే. ఒక నడిచొస్తున్న అబద్ధంలాగా తెల్లారి లేస్తే అబద్ధాలు వండి వార్చి జనంలో పంపించి ఇవాళ అధికారంలోకి వచ్చారు. కానీ ఎన్నాళ్ళు మీరు అబద్ధం బతుకుతారు? ఏదో ఒకరోజు బయటకు వస్తుంది కదా. మొన్నే అమిత్ షా గారు వచ్చి ఈ రాష్ట్రానికి మేము వచ్చిన తర్వాత 3 లక్షల కోట్ల రూపాయల సాయం చేశామని చెప్పారు. సంతోషం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1,19,000 కోట్లు ఎంతో అప్పు చేశామని చెప్తున్నారు. ఇంకా సంతోషం. అంతా కలిపి 4,19,000 కోట్లు అయింది.
అంటే ఇంచుమించుగా 8 నెలల కాలంలో 4 లక్షల కోట్లు అంటే నెలకి 50,000 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా సంక్షేమం అని చెప్పి ప్రతి ఒక్క అర్హత ఉన్న అకౌంట్లో డబ్బులు వేశారు. మీరు ఎవడ అకౌంట్లో వేశారు? నేను సూటిగా అడుగుతున్నాం. పారదర్శకంగా ఇదిగో కేంద్రం ఇచ్చిన సాయం ఎంత, నిజంగా అమిత్ షా గారు 3 లక్షల కోట్లు సాయం చేసామన్నారు, దాని లెక్కలు చెప్పండి. మీరు తెచ్చిన 1,19,000 కోట్ల రూపాయల అప్పు లెక్కలు చెప్పండి. ఎవరి అకౌంట్లో వేసారో చెప్పండి. దీన్ని బట్టి మేము ఏమర్థమవుతుంది? ఆర్థిక అరాచకత్వం ఈ రాష్ట్రంలో నడుస్తుందని. ఇటు అభివృద్ధి లేదు, అటు సంక్షేమం లేదు, చేసిందేమీ లేదు, ప్రగల్భాలు తప్ప ఇంకేమీ కనిపించట్లే. ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారంటే, నిన్న ఎక్కడో చూసా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్తున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ అంటే అది కూడా కాపీ పేస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇదే విధంగా వాట్సాప్లో గవర్నెన్స్ చేసే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. సచివాలయాల నెంబర్లు ఇచ్చి ఆ వాట్సాప్లో మనం పెడితే ఆ సేవలు ఇంటికి అందించే కార్యక్రమాన్ని చేయలేదా? అంతెందుకు, విస్తృతమైన వాలంటీర్ నెట్వర్క్ ద్వారా ఎంత బ్రహ్మాండంగా కోటి సర్టిఫికెట్లు, 15 రోజుల కాలంలో కోటి సర్టిఫికెట్లు ఇంటింటికి పట్టుకెళ్ళి అందించిన ఘనత ఎవరిది? మీరు అవన్నీ కాపీ కొట్టి ఇప్పుడేదో వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఒక గొప్ప గవర్నెన్స్ లాగా, అది మీకు వచ్చిన ఐడియా లాగా చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే ప్రచారం చేసుకోవడంలో మీకున్న కెపాసిటీని చూపిస్తుంది ఇదంతా. అసలు చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ది సింప్లిసిటీ అయితే చంద్రబాబు సర్కారు పబ్లిసిటీ. సేమ్, పెద్ద వర్డ్ తేడా ఏం లేదు. అసలు మేము ఎన్ని పథకాలు అమలు చేసామో లెక్క చెప్పమంటే అందులో పనిచేసిన ఎమ్మెల్యేలు మంత్రులే లెక్క చెప్పలేనన్ని పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. సరిగ్గా ఒక చిన్న పేపర్ ఇచ్చి వైఎస్ఆర్ సర్కార్ అమలు చేసిన పథకాలు, వేస్తున్న డబ్బులు, నొక్కుతున్న బటన్ల సంఖ్య రాయమంటే రాయలేని పరిస్థితిలో నిరంతరం ఒక క్యాలెండర్ పెట్టుకుని డబ్బులు వేస్తే ఇవాళ వరకు మీరు కనీసం రైతుల కోసం ఆ రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితి. ఉచిత పంటల బీమా పథకం ఎత్తేసారు. మీరు ఇస్తానన్న ఏ పథకం సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఏ పథకం అమలు చేయట్లేదు. కానీ ఏం చెప్తారు? అద్భుతంగా అమోఘంగా ఈ రాష్ట్రం నడిచిపోతుందని బాకాలు ఊదుతున్నారు. 2022లో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని, దివాళా తీస్తుందని. అయినా సరే మేము ఇచ్చిన హామీలు అమలు కాకపోతే కాలర్ పట్టుకుని నిలదీయండి లోకేష్ గారు స్టేట్మెంట్లు ఇచ్చాడు. మరి వాళ్ళ ఏం చేయాలి ప్రజలందరూ? ఈ ప్రజలందరూ ఏం చేస్తే మీరు దిగి వస్తారు? ఏం చేస్తే మీరు ఇచ్చిన హామీల్ని అమలు చేయడానికి సిద్ధమవుతారో చెప్పమని చెప్పి నేను అడుగుతున్నా. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ప్రయారిటీస్ చాలా క్లియర్గా ఉన్నాయి ఆయన గవర్నెన్స్లో, ఆయన పరిపాలనలో. ఆయన సంక్షేమానికి నా ఫస్ట్ ప్రయారిటీ, ఎడ్యుకేషను, హెల్త్, అగ్రికల్చరు నా ప్రయారిటీ అని చెప్పి ఆయన చేశారు కదా. చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా అడుగుతున్నా, ఈ సర్కార్ని మీ ప్రయారిటీ ఏంటి? ఏది మీ ప్రయారిటీ చెప్పండి. ఏ ప్రయారిటీలో మీరు పనిచేస్తున్నారు, ఏ సెక్టార్ మీ ప్రయారిటీ సెక్టారో చెప్పాలని నేను కోరుతున్నా. ఎందుకంటే ప్రజలు అయోమయంలో ఉన్నారు. 8 నెలలు అయిపోయినా ఇంకా హనీమూన్లో ఉంటామంటే కుదరదు, వాస్తవాలకు రావాలి. ఎన్నికల హామీలు గాలి కొట్టిపోయినాయి. ఇంకా చిత్రంగా ఏంటంటే చాలా కీలకంగా దావోస్, అసలు దావోస్కి వెళ్ళడం అనేది ఒక అద్భుతమైన ఘట్టంగా చిత్రీకరించి చలిలో వణుకుతూ దావోస్ వెళ్ళి ప్రజల కోసం
పెట్టుబడులు తీసుకొస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని ఇవాళ ఒక్క ఎంఓయూ చేసుకోకుండా వెనక్కి వచ్చారు కదా, దీనికి ఏం సమాధానం చెప్తున్నారు? దావోస్ ఏం గొప్ప కాదు, అక్కడ ఎంఓయూలు చేసుకోవడం అంతకన్నా గొప్ప కాదని మీరు మాట్లాడుతూ ఉన్నారు. జగన్ గారు ఆర్థిక విధ్వంసం సృష్టించారన్నట్టుగా ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయిందని ప్రచారం చేశారు. పరిశ్రమలు పెట్టుబడులు కావాలంటే జగన్ మళ్ళీ అధికారంలోకి రారని రాసిమ్మంటున్నారు పారిశ్రామికవేత్తలని లోకేష్ మాట్లాడాడు. శ్రీలంక అయిపోయింది రాష్ట్రం అని ప్రచారం చేశారు. జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని ప్రచారం చేశారు. ఇన్ని ప్రచారాలతో పాటు ఆల్రెడీ ఇండస్ట్రీస్ పెడతానని వచ్చిన కొంతమంది ఇండస్ట్రియలిస్టులని తరిమేశారు. డైరెక్టర్ ఇండైరెక్ట్గా కేసులు పెట్టారు. ఇవన్నీ చేసి మళ్ళీ మీరు వచ్చి మా దగ్గర పెట్టుబడులు పెట్టమంటే ఎవడు ఎంఓయూ చేసుకుంటాడు? మీరేమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వ్యక్తిగా లేకపోతే ఆయన ప్రభుత్వాన్ని కించపరుస్తున్నాం, వారిని దిగజారే విధంగా చేస్తున్నాము, వాళ్ళ ఇమేజ్ని దెబ్బతీస్తున్నాం అనుకున్నారు. కానీ మీరు దెబ్బతీసింది ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని, మీరు దెబ్బతీసింది ఈ ఏపీ ఇమేజ్ని, ఏపీ బ్రాండ్ని మీరు దెబ్బతీశారు. మీరు ఏపీ బ్రాండ్ని మీ రాజకీయం కోసం ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రాన్ని మీరు దెబ్బతీయడం వల్ల ఈ పరిస్థితి. కానీ మీరు దెబ్బతీసింది ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని, మీరు దెబ్బతీసింది ఈ ఏపీ ఇమేజ్ని, ఏపీ బ్రాండ్ని మీరు దెబ్బతీశారు. మీరు ఏపీ బ్రాండ్ని మీ రాజకీయం కోసం ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రాన్ని మీరు దెబ్బతీయడం వల్ల ఈ పరిస్థితి. పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు. ఉన్నవాళ్ళనే తరిమేసే పరిస్థితి ఉంటే ఎవడైనా ఏదైనా ఒక ప్రాంతంలో ఇండస్ట్రీ పెడదామని భూముల కోసం సర్వే చేసుకుంటేనే గద్దల్లాగా కాకుల్లాగా వాలిపోతూ ఉంటే ఎవడొస్తారు ఇండస్ట్రీ కోసం? ఆల్రెడీ మన తీర ప్రాంతం ఆ వనరుల్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో అలాంటివి ఏదో చేజిక్కించుకోవచ్చులే అనుకునే పరిస్థితులు ఉన్నప్పుడు కొత్త ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ఇది నేను చూసే ఒక వీడియో, లోకేష్ గారు పారిశ్రామికవేత్తలతోనో ఔత్సాహికులతోనో మాట్లాడుతూ ఉంటే ఎవరో ఒక ఆయన లేచి అడుగుతాడు. దానికి ఈయన సమాధానం చెప్తాడు, రెడ్ బుక్ని ఏం పక్కన పెట్టలేదు, రెడ్ బుక్ అమలు చేస్తామని చెప్తున్నాడు. అసలు రెడ్ బుక్ అమలు చేయడం ఏంటి? అదే పెద్ద రాజ్యాంగమా? మీరు దావోస్ వెళ్ళి కూడా వేధింపులు చేస్తాము మేము పుస్తకంలో రాసుకున్న ప్రకారం అని దావోస్ వెళ్ళి ప్రచారం చేస్తుంటే మీకు పెట్టుబడి పెట్టడానికి ఎవడొస్తాడు? ఈ రాష్ట్రంలో మీరు శాంతి భద్రతలు లేవని నిరూపిస్తూ ఉంటే ఎవడొస్తాడు పెట్టుబడులు పెట్టడానికి? ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని వేధించుకు తినేస్తూ ఉంటే కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉంటే ఏ అధికారి ముందుకొచ్చి సక్రమంగా పనిచేయగలుగుతాడు, ఏ విధంగా వ్యవస్థలు నడుస్తాయని ఆ పారిశ్రామికవేత్తలు అనుకోరా? చాలా చిత్రం. ఇవాళ పొద్దునే ఒక వార్త చూశాను నేను పత్రికల్లో. కాకినాడ పోర్టులో బియ్యం మాఫియా జరుగుతుంది, దానికి సంబంధించి మేము చెప్పిన పేర్లు, మేము ఇచ్చిన వ్యక్తుల పేర్ల మీద కేసులు పెట్టండి అని చెప్పి ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారిని, ఒక ఐపీఎస్ అధికారిని ఒత్తిడి చేస్తూ ఉంటే ఆయన అవసరమైతే రిజైన్ చేసి వెళ్ళిపోతాను కానీ తప్పుడు కేసులు పెట్టను నేను, నా క్యారెక్టర్ కాదు అదని చెబితే
ఇదేదో మొత్తం కొమ్మ ములుగుతుందేమో అని చెప్పి ఆయనతో సెలవు పెట్టించారు. తప్పుడు కేసులు పెట్టడానికి, కాకినాడ బియ్యం మాఫియా జరిగిపోయిందని నిరూపించడానికి తంటాలు పడతా ఉన్నారు. దానికి అధికారులు ఎవరో కూడా సహకరించే పరిస్థితి లేదు. సాక్షాత్తు సీనియర్ ఐపీఎస్ అధికారులే ఈ రాష్ట్రంలో పనిచేయడానికి వెనకడుగు వేస్తూ ఉన్నారు. వీళ్ళ గొంతెమ్మ కోరికల్ని, వీళ్ళ కక్ష సాధింపుని మేము భరించలేము, దాంట్లో మేము పాత్రదారులు కాలేము అనుకుంటున్నారని ఒక వార్త చదివాను ఇవాళ పొద్దున్నే పేపర్లో. అఫ్కోర్స్ ఆ వార్త ఘనత చెందిన పత్రికలో రావు, ఎందుకంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని ప్రొటెక్ట్ చేయడమే తప్ప వేరే ఎజెండా ఉండదు. కాబట్టి నాకు ఎంత కలవరపరిచిందంటే, అంటే ఐఏఎస్లు ఐపీఎస్లే ఉద్యోగాలు వదిలేయడానికి సిద్ధపడే పరిస్థితికి మీరు ఒత్తిడి చేస్తున్నారంటే ఇంకా కింది స్థాయి అధికారులు, క్షేత్రస్థాయిలో అధికారులు ఏం నిలబడగలుగుతారు? క్షేత్రస్థాయిలో కలెక్టర్ల దగ్గర నుంచి, ఎస్పీల దగ్గర నుంచి, గ్రామాల్లో పనిచేసే సెక్రటరీలు, వీఆర్ఓల దాకా కూడా ఒత్తిడికి గురైపోతూ ఉంటాయి. ఈ రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ ఏ విధంగా నడుస్తుందో కళ్ళ కట్టినట్టు కనిపించట్లేదా అని అడుగుతున్నాను. చెప్పింది చేస్తే చేయండి, లేకపోతే పొండని చెప్పి పచ్చి బూతులు అధికారులను తిడుతున్నారని చెప్పి పత్రికల వార్తలు వస్తుంటే, వీడియో క్లిప్పింగ్స్ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఒకే ఒక రాజ్యాంగం అమలవుతుంది, అది లోకేష్ గారు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం అనే విషయం అర్థమైపోతుంది. మేమందరం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం లోబడి బతుకుతున్నాం అనుకుంటున్నాం, కానీ మీరేదో లోకేష్ గారు రాజ్యాంగం, రెడ్ బుక్కే రాజ్యాంగం అని మమ్మల్ని అందరినీ నడిపించాలని ప్రయత్నం చేస్తున్నారని ప్రతిరోజు అర్థమయ్యేటట్టుగానే పనిచేస్తున్నారు మీరు. ఎంత దుర్మార్గంగా అంటే, సామాన్యులు కాదు, పేదలు, నిరుపేదలు, సామాన్యులు ఏ ఒక్కడిని ఎవడి స్థాయిలోనూ వదలట్లే. స్థలం కనబడితే లాక్కోవాలి, ఇసుక కనబడితే తవ్వుకోవాలి. చివరికి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలే వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి రోడ్ల మీదకి వచ్చి గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది. అందుకే మేము చెప్తున్నాం, 8 నెలల్లోనే ఈ రాష్ట్రంలో వంచనకి, విశ్వసనీయతకి మధ్య తేడా ఎలా ఉంటుందనేది ప్రజలు అర్థం చేసుకోగలిగారు. చెప్పింది చెప్పినట్టు విశ్వసనీయత నిలబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా, వంచనే ఇంటి పేరుగా మార్చుకున్న చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎక్కడా అని వాళ్ళ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. నువ్వు హామీలు నెరవేర్చలేకపోతే ఎందుకు ఇచ్చావయ్యా అని అడుగుతున్నారు పబ్లిక్గా వచ్చి. ఏడాది తిరక్కముందే అసలు 70mm సినిమా చూపిస్తున్నారు. నెత్తి నోరు కొట్టుకుంటున్నారు గ్రామాల్లోకి వెళ్తే, ఎందుకు ఈ పరిస్థితిలో మేము చేసామని. ఇప్పుడు మేమేం చేయక్కలే, ప్రతిపక్షంగా 4 రోజులు పోతే లోకేష్ గారు ఇచ్చిన పిలుపు మేరకి చొక్కాలు పట్టుకుని పనిచేసే పరిస్థితి వాళ్ళే తెచ్చుకుంటారు. ఆయనకి క్లియర్ ప్రయారిటీస్ అంట. 1 అమరావతి, 2 పోలవరాన్ని ఏటీఎంగా చంద్రబాబు నాయుడు మార్చుకున్నారని గతంలోనే మోడీ గారు ఇచ్చిన సర్టిఫికెట్ ఉంది కనుక పోలవరం, స్పెషల్ ప్యాకేజీ వచ్చిందని రివైవల్ కోసం విశాఖ ఉక్కు, ఈ 3 నా ప్రయారిటీ అని చెప్పాడు ఆయన. అసలు మీరు ఏ స్థాయికి అబద్ధాలు ఆడారో ఒక్కసారి గుర్తు చేసుకోమని అడుగుతున్నా. ఎలాంటి మాయ మాటలు చెప్పారో ఒకసారి గుర్తు చేసుకోమని అడుగుతున్నా. ఓట్ల కోసం ఎంత దిగజారి ప్రచారం చేశారో గుర్తు చేసుకోమని అడుగుతున్నా. ఎన్నాళ్ళు ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని అయోమయంలో నెట్టేసి మీరు మాత్రమే బాగుండాలనుకుంటారా అని ప్రజలు అర్థం చేసుకోవట్లేదా? మూలన పడ్డ ముసలమ్మను తీసుకురండి, ఎక్కడన్నా ఉంటే బటన్ నొక్కుతుంది. మీరు చెప్పారు కదా మూలన పడ్డ ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని. వెతకండి, ఎవరన్నా మూలన పడ్డ వాళ్ళు ఉన్నారేమో.
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసినట్టుగా ఇవాళ పత్రికలో చూశాం. 3 రాజధానులు ఏర్పాటు చేస్తాం, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే, ఆ రోజు వైఎస్ఆర్ సర్కార్ చెప్తే, న్యాయ రాజధాని క్యాపిటల్ వస్తే, జ్యుడిషియల్ క్యాపిటల్ వస్తే ఏమొస్తుంది? 4 జిరాక్స్ షాపులు వస్తాయని మాట్లాడారు. మరి ఇవాళ హైకోర్టు బెంచ్ పెడితే ఏమొస్తుంది? అక్కడ 4 నోట్ల ముద్రణ సెంటర్లు వస్తాయండి. అక్కడేమన్నా పచ్చ నోట్లు ముద్రించే సెంటర్లు వస్తాయా? రాజధానిగా ఉంది కనుక అక్కడ ఆ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తూ న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తానంటే ఎద్దేవా చేశారు. ఇవాళ అదే చేత్తో శీర్షికల్లో మీరే వేస్తున్నారు. జగన్ గారు చేస్తేనేమో తప్పు, మీరు చేస్తేనేమో అది అతి గొప్ప కార్యక్రమం. నేను అడుగుతాను, న్యాయ రాజధాని ఏర్పాటుని వ్యతిరేకించారు, బెంచ్ని మీరు పెట్టడం వల్ల మీకు ఆ ప్రాంతానికి మీరు చెప్పినట్టుగా 4 జిరాక్స్ షాపులే వస్తాయి, ఇంకేమన్నా వస్తాయా? ప్రజల మనోభావాల్ని, భావోద్వేగాల్ని అర్థం చేసుకోకుండా ఇప్పటికీ 4 సార్లు, 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఇస్తున్నారంటే ఇంకేం చెప్పాలి మనం? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఇవాళ పత్రికలో చాలా చిత్రమైన వార్త చూశాను. కుమారస్వామి గారు, సెంట్రల్ మినిస్టర్ గారు చెప్పారు, ఇవాళ ప్రైవేటీకరణ మేము ఆపేస్తున్నామంటే లోకేష్ గారి ప్రయత్నాలు, ఒత్తిడి అని. ఎలా లేపుతున్నారంటే జాకీలేసి. చంద్రబాబు ప్రయత్నం ఏం లేదంట దాంట్లో, చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడి ఏం లేదంట. లోకేష్ గారి ప్రయత్నాలు, లోకేష్ గారి ఒత్తిడి వల్ల కేంద్రం నిర్ణయం తీసుకుందని కుమారస్వామి గారితో మాట్లాడిచ్చే స్థితికి ప్రచారం చేస్తున్నారు. తప్పేం లేదు, లేపండి, ఎంత లేపుతారో. మీ జాకీలే కదా అవన్నీ. ఆ జాకీలన్నీ ఎవరి? మీ సొంత జాకీలే కదా లేపుతున్న జాకీలన్నీ. పోలవరం ఎత్తు తగ్గించేశారు మహాప్రభు, దీని కథ ఏంటి తేల్చమంటే మాట్లాడరు. అది నిజమో అబద్ధమో చెప్పరు. ఏది మాట్లాడినా ఆవు కాంపోజిషన్ లాగా జగన్ గారే కారణం, జగనే కారణం. ఆవు కాంపోజిషనే. ఇవాళ జరిగే వాటికి కూడా జగన్ గారే కారణం. అన్నీ ఆయన అకౌంట్లో వేయాలని. ఎంతకాలం ఇలా గడుపుతారు? ఎంతకాలం ఈ విధంగా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు? మీ కోర్ యాక్టివిటీ ఏంటో మీరు చెప్పండి, మీ ప్రాధాన్యాలు ఏంటో చెప్పండి నాకు. మొట్టమొదటి రోజునే ప్రకటించి మరీ అమలు చేశారు కదా ముఖ్యమంత్రిగా, ఆనాటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రచారంలో మాత్రం నేను మళ్ళీ చెప్తా, ఎలాంటి డయాస్ మీదని చెప్తాం, ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని కొట్టే మగాడే లేడు ఎవడు. రాష్ట్రంలో స్కూల్స్ ఎప్పుడు బాగుపడినాయి, ఎవరి హయాంలో బాగుపడినాయి అని చిన్న పిల్లోడిని గ్రామాల్లోకి వెళ్ళి అడిగితే కూడా జగన్ గారి వైపు చేయి పెట్టి చూపిస్తారు. ఈయన వల్లనే మా స్కూళ్ళు బాగుపడినాయి అని, ఈయన వల్లనే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడిందని చెప్తారు. కానీ మొన్న ఒక నివేదిక వచ్చిందంట, అసర్ నివేదిక. సరే, దాంట్లో జగన్ గారు వచ్చిన తర్వాత విద్యారంగం స్థాయి పడిపోయిందని, స్కూల్స్లో బాత్రూమ్లు కూడా లేవని, స్కూల్స్లో ఎలాంటి ఫెసిలిటీస్ లేవని నివేదిక ఇచ్చిందని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు గారు 2018-19 నాటికి, జగన్మోహన్ రెడ్డి గారు చివరి పరిపాలనా సంవత్సరం 2024 నాటికి స్కూల్స్ బాగుపడినాయా లేదా మీరు రండి, గ్రామాల్లో చూద్దాం, కలిసి చూద్దాం, తిరుగుదాం. మీ ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళండి. ఆ డెవలప్మెంట్ ఏం కనిపించట్లేదా?
అసలు ఈ స్కూల్స్ బాగు కోసం పరితపించింది ఎవరు? మేమైతే చెప్తున్నా, అవసరానికి మించి సమయాన్ని పెట్టారు. అసలు ఎంత దాని మీద ఒక కసిగా మనసు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ని అభివృద్ధి చేశారు అని అంటే, పిల్లల మెనూ దగ్గర నుంచి వాళ్ళ వాడే బ్యాగుల దాకా ముఖ్యమంత్రిగా స్వయంగా కూర్చుని నాణ్యతని కూడా ఫైనలైజ్ చేసి, నాకు బాగా గుర్తు, ఒక సమావేశంలో ముందు 1 సంవత్సరం పాటు ఇచ్చిన పిల్లల బ్యాగులు వేసుకుంటే బరువుగా ఉంటుంది అని అంటే, నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇక్కడ బ్యాగ్కి భుజానికి నొప్పి రాకుండా పిల్లలకి స్పాంజ్ కూడా పెట్టించాలని సీఎం గారు చెప్పిన మీటింగ్లో నేనున్నా ఆ రోజు. అంత ప్రేమగా సొంత బిడ్డల్లాగా, సొంత మేనమామ తమ ఇంటి బిడ్డల్ని ఏ విధంగా చూస్తారో అంత బాగా ఆయన చేస్తే ఏమీ జరగలేదంట. అంటే అంతకుముందు రోజుకొక మెనూ పెట్టారా? సిబిఎస్ఈ తీసుకొచ్చారా? ఐబీ తీసుకొచ్చారా? ఇంగ్లీష్ మీడియం పెట్టారా? సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్ ఉందా? ట్యాబులు ఇచ్చారా? ఇంటరాక్టివ్ ప్యానెల్స్ ఇచ్చారా? స్మార్ట్ టీవీలు, ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నాయా? తాగునీళ్ళు ఉన్నాయా? ఆర్ఓ ప్లాంట్ ఉందా? టాయిలెట్స్ ఉన్నాయా? బాయ్స్కి గర్ల్స్కి వేరువేరు టాయిలెట్స్ ఉన్నాయా? అసలు మౌలిక వసతులు కనీసం కరెంటు లేకుండా, ఫ్యాన్ లేకుండా ఉన్న స్కూల్స్ని బాగు చేశారా లేదా? ఈ ప్రశ్నలకి సమాధానాలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కాదు చెప్పాల్సింది. గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు చెప్తారు, ఆ పిల్లల తల్లిదండ్రులు చెప్తారు. నాడు నేడు కింద మౌలిక వసతుల కల్పనకి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అత్యద్భుతంగా దేశంలోనే ఒక మార్కు ఉండే విధంగా ప్రభుత్వ పాఠశాలని, విద్యని తయారు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? 2018 కన్నా స్కూల్స్లోనంట 2024కి తాగునీటి సౌకర్యాలు తగ్గిపోయినాయంట, టాయిలెట్స్ తగ్గిపోయినాయంట, బాలికల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు కట్టలేదంట. ఇంతకన్నా తప్పులు తడకగా రిపోర్ట్లు ఎక్కడైనా ఉంటాయా? స్కూల్స్లో పనిచేసే మహిళా ఉపాధ్యాయులు కూడా టాయిలెట్స్ లేని పరిస్థితిలో మీరు ప్రభుత్వ పాఠశాలను వదిలేసి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు కనీసం మినిమం శ్రద్ధ పెట్టకపోతే వాటిని ఒక లెవెల్కి తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చి ఎన్రోల్మెంట్ పెరిగేలా చేసి అమ్మఒడిచ్చి మీ పిల్లల్ని బడికి పంపితే 15,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పిన ఏ ముఖ్యమంత్రి అయినా ఈ దేశంలో ఉన్నాడా? ఇన్ని చేస్తే విద్యా వ్యవస్థని వైఎస్ఆర్ పార్టీ సర్కారు, జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు నాశనం చేస్తామని మాట్లాడడానికి నోరు ఎలా వస్తుందని అడుగుతున్నాను నేను. అబద్ధాలు ఆడడానికైనా కొంచెం హద్దుపద్దు ఉండాలి. 2023 డిసెంబర్ 1వ తేదీన సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో స్వచ్ఛ విద్యాలయ ఇనిషియేటివ్స్ కింద ప్రతి పాఠశాలకి ఆంధ్రప్రదేశ్లో రక్షిత మంచినీరు అందించే కార్యక్రమం చేశారు అని చెప్పి స్పష్టంగా చెప్పింది. 49,293 టాయిలెట్లు కేవలం దీని కింద ఇనిషియేటివ్ కింద చేశారని చెప్పింది. ఇందులో బాలలకి, బాయ్స్కి 83.55% ఉంటే బాలికలకి 96.9% టాయిలెట్స్ విడివిడిగా ఉన్నాయని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. మరి ఈ రిపోర్ట్ ఎవరిచ్చారు? ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ అంటే ఎవరు? ప్రధాన భాగస్వామి బీజేపీ. బీజేపీ ఎవరు? మీ కూటమిలో ప్రధాన భాగస్వామి, మీ పార్ట్నర్. అది కూడా తప్పేనా? మోడీ గారు ఇచ్చిన రిపోర్ట్ కూడా తప్పే అంటారా? అసలు నా దగ్గర చాలా రిపోర్ట్ ఉంది, నా దగ్గర చూస్తే ఎంత దారుణంగా అబద్ధాలు వచ్చే విధంగా రిపోర్ట్లు కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు అనడానికి ఆశ్చర్యంగా ఉంది. అసలు మీరు చేయాల్సిన పనులు వదిలేసి జగన్ గారిని బదనాం చేయడమే టార్గెట్గా పెట్టుకుంటున్నారు తప్ప మంచిని చెప్పలేకపోతే ఎలా? నేను చూశాను పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్యన పిఠాపురం వచ్చినప్పుడు ఒక స్కూల్కి వెళ్ళి ఒక వీడియో చూసా. ఇది గవర్నమెంట్ స్కూలా అని ఆశ్చర్యపోయాడు ఆయన.
అవునా కదా? చెప్పండి, మీరే చెప్పండి. అవన్నీ గాలికి పోయి రిపోర్ట్లోకి వచ్చేటప్పటికి మాత్రం గాలి మాటలు రాయిస్తున్నారు. పోనీ నిజంగా ఏదో పలానా సెక్టారు పట్టించుకోలేదు అని అంటే అర్థం ఉంది. స్కూల్స్ పట్టించుకోలేదంటారు, ఆసుపత్రులు పట్టించుకోలేదంటారు. ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడుతూ పబ్బం గడుపుకుంటున్నారు? రాజకీయాలకు హుందాతనం వద్దా అని నేను అడుగుతున్నా. పోనీ ఎన్నికల ముందంటే పచ్చి అబద్ధాలు ఆడేది ఓట్లు రావడం కోసం, అధికారం రావడం కోసం చేశారంటే అర్థం ఉంది. వచ్చిన తర్వాత కూడా ఏంటి కర్మ అంటే ప్రజలు అర్థం చేసుకోలేరనా? ఇది ఎక్కువ కాలం నడవదు. ఒక వేలు మీ ఎదరవాళ్ళ వైపు చూపిస్తే 4 వేలు మీ వైపు చూపిస్తాయని అర్థం చేసుకోండి. ఇంకా మీరేదో ఎన్నికల హామీలు అమలు చేస్తారని ఆశ పోయింది ప్రజల్లో. మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు వికలాంగుల పెన్షన్లని స్క్రీనింగ్, అవి కూడా తీసేస్తారంట. పెన్షన్లు లేపేసే కార్యక్రమం మొదలెట్టారు. ముందు వికలాంగులు, తర్వాత వితంతులు, తర్వాత ఒంటరి మహిళలు, ఏదో లిస్టులు వచ్చినాయని చెప్తున్నారు ఆఫీసర్లు. ఎప్పుడైనా సరే 10 మందికి అర్హత ఉన్న వాళ్ళకి పలానా పథకం ఇచ్చామని చెప్పడం లేదు. ఆ సచివాలయ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే మాకు పని భారం ఎక్కువైపోయి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు జగన్ గారు అని ఆ భావన కన్నా మాకు పని భారం ఎక్కువైపోయిందని ఫీల్ అయ్యారు పాపం. ఇప్పుడు ఏమైంది? ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇమ్మంటున్నాడు తెల్లవారుజామున. అదే జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా. ఫీజు రీయింబర్స్మెంట్, ఆ పదం గుర్తొస్తేనే వైఎస్ఆర్ గుర్తొస్తారు. కాలేజీల్లో ఫీజు రీయింబర్స్మెంట్ 100% ఇచ్చే విధంగా ఒక సిస్టమ్ తీసుకొచ్చి, అది కూడా తల్లిదండ్రుల అకౌంట్లో, తల్లుల అకౌంట్లో డబ్బులు వేసి జగన్ గారు ఏ విడతకు ఆ విడత వచ్చే విధంగా చేస్తే ఆ కార్యక్రమాన్ని వచ్చిన 8 నెలల్లో మంగళం పాడించేశారు. పాడించేసి ఇవాళకి ఫీజులు వేయలే. కాలేజీల్లో మాకు డబ్బులు రాలేదు, మీరు కడతారా, హాల్ టికెట్లు ఇస్తాం, లేకపోతే మీరు కడతారా, లేదా మీరు బాండ్లు రాసిస్తారనే పరిస్థితి చాలా స్కూల్స్లో, చాలా కాలేజీల్లో ఉంది. అందుకే రేపు 5వ తేదీన ఫీజు పోరు కార్యక్రమం, వైఎస్ఆర్ పార్టీ ఫీజు పోరు కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం మేము. ప్రభుత్వ బాధ్యతని ప్రతిపక్షంగా గుర్తు చేసి ఒత్తిడి చేయడానికి ఫీజు పోరు అనేది చేస్తున్నాం రేపు. వాస్తవాలకు రండి. 8 నెలల్లో పోనీ ఏం చేశారా అమరావతి కంటే తుప్పలు కొట్టామని వాళ్ళ ఏదో పేపర్లో ఫోటో చూసి ఏం చేయాలి? అసలు భుజకీర్తులు తగిలిచ్చేవాడు మనవడైతే అసలు ఎంత సమ్మగా ఉంటుంది. పొద్దున్న లేచి ఆ కీర్తనలు, సంకీర్తనలు, సుప్రభాతాలు అసలు వాళ్ళ గురించి లేపుతున్న, జాకీలేసి లేపుతున్నట్టుగా ఆ పేపర్లో చదువుతుంటే ఇంకా వాళ్ళు ఎందుకు పనిచేస్తారు? అతికారమం చేసి పిల్లల్ని పాడు చేసినట్టుగా ఈ మీడియా ఉంది కదా, ఎల్లో మీడియా. వీళ్ళ రోజు అసలు ఆడు ఏమి చేయకపోయినా సూపర్ డూపర్ అంటుంటే ఇంకా వాళ్ళేం పని చేస్తారు? పలానా పథకం నువ్వు ఎందుకు ఇవ్వలేదా అని అడిగే పరిస్థితి లేదు, పలానా కార్యక్రమం నువ్వు ఎందుకు చేయట్లేదని అడిగే పరిస్థితి లేదు. ఎక్కడైతే జరిగినా కూడా జగన్ జగన్ జగన్. మేము ముందు నుంచి చెప్తున్నాం, ఈయన వస్తే బాధుడే ఆయన ఎజెండాగా ఉంటుందని. వేసాడు. రేపు నుంచి రిజిస్ట్రేషన్ బాధుడు, పోయిన నెల నుంచి విద్యుత్ ఛార్జీల బాధుడు, ఏ బాధుడైనా సరే వీర బాధుడే చంద్రబాబు నాయుడు గారికి. రేపు నుంచి అదే అలవాటు, అదే పని చేస్తాడు. బాబు గ్యారంటీ, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని నినాదం ఇచ్చాడు ఆయన. ఇప్పుడు బాబు షూరిటీ, బాధుడు గ్యారంటీ. నేను చెప్పింది ఏంటంటే ఏపీ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీశారు, వచ్చిన పారిశ్రామికవేత్తలని తరివేసే పరిస్థితి తీసుకొచ్చారు. మీరు తెల్లారు లేచి మా రాష్ట్రం దివాళా తీసింది, మేము జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేము, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పరిశ్రమలు పెట్టడానికి భయపడుతున్నారని మీరే ప్రచారం చేస్తూ ఉంటే 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటారు, జగన్ గారిని చూసి భయపడడం ఏంటి? పైగా సంఖలో రెడ్ బుక్ పట్టు తిరుగుతున్నారు. మీరే పెద్ద బాహుబలి అని కదా మీ లెక్క. మరి వెళ్ళి మీరు తప్పుడుగా
జగన్ గారిని దెబ్బతీస్తానని తప్పుడు ప్రచారం చేస్తే బ్రాండ్ ఇమేజ్, రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ పోకపోతే ఏమవుద్ది? ఇవాళ స్టేట్ బ్రాండ్ ఇమేజ్ని మీరు దెబ్బతీస్తేనే ఒక్క ఎంఓయూ అవ్వలేదు అక్కడ. పక్కనున్న రేవంత్ రెడ్డి గారు చేసుకున్నాడు ఈయన శిష్యుడు. ఆ పక్కనున్న మహారాష్ట్ర ఆయన చేశారు. అన్ని రాష్ట్రాలకు ఎంఓయూలు అయినాయి. మీకెందుకు అవ్వలేదు అంటే ఎవడు చెప్పాడు మీకు ఎంఓయూలు చేసుకోవాలి, అక్కడికి వెళ్తే అదేమన్నా రూలా అని అడుగుతున్నారు. పక్కన ఒరిస్సాకు వచ్చినాయి. అదే పెద్ద రూలా? దావోస్ వెళ్తే ఎంఓయూలు చేసుకోవాలని ఏమైనా ఉందా చట్టం అని చెప్తుంటే మనం ఏం చేస్తాం? చంద్రబాబు నాయుడు గారు చాలా బలవంతుడు. ఆయనకున్న ప్రచార శక్తి చాలా బలమైంది కాబట్టి ఆయన చెప్తుంటే మనం వినాలి. ఓకే, ఎవ్రీ సాటర్డే నో బ్యాగ్స్ డే అనేది జగన్మోహన్ రెడ్డి గారే స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు నిన్నటి నుంచి లోకేష్ గారు మళ్ళీ స్టార్ట్ చేశాడు ఆయన. అంటే ఏంటంటే కాపీ పేస్ట్, వాట్సాప్ గవర్నెన్స్ కాపీ పేస్ట్, బ్యాగ్ కాపీ పేస్ట్ అంతే. వాళ్ళ పేస్ట్లు అలా చేస్తూనే ఉంటారు. ఎందుకంటే కొత్తగా చేయడానికి ఏముంది? ఇంకా చేయగలిగిన సంక్షేమం చేయగలిగినవన్నీ చేశాడు జగన్ గారు. అసలు ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కాకుండా ఇవ్వని హామీలనే చాలా హామీలు నెరవేర్చారు. ఈయన ఇచ్చిన హామీలని అమలు చేయండి అంటేనే అలవి కావట్లే. ఓకే.